నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ఏరియా వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు దాటిన తర్వాత వచ్చే నారాయణపురంలో అండి. నారాయణపురంలో ఆర్టీఓ ఆఫీస్ వద్ద వస్తుందండి. ఇది న్యూ గ్రూప్ హౌస్ ఫ్లాట్ అండి. 5 ఫ్లోర్స్కి 5 ఫ్లాట్లు అండి. ఈచ్ ఫ్లోర్ ఒక ఫ్లాట్ అండి. ఈచ్ ఫ్లాట్ ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమేనండి. ఇది క్రొత్త ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. న్యూ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్, సెకండ్ ఫ్లోర్ అండి. ఇది ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క ఫ్లాట్ అనమాట. మొత్తం 5 ఫ్లాట్లు అండి. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ అండి. మొత్తం ఇది వచ్చి 1720 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 1720 స్క్వేర్ ఫీట్స్ వస్తుందండి. దీనికి యూడిఎస్ వచ్చి 60 గజాలు ఇస్తున్నారండి. 60 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి అండర్ గ్రౌండ్లో. దీనికి లిఫ్ట్ ఉందండి, జనరేటర్ ఉంది, కార్ పార్కింగ్ ఉందండి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దీని రేట్ వచ్చి 95 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్లో మొత్తం సరౌండింగ్ చూస్తున్నామండి. ఇది ఒక బాల్కనీ అండి. అక్కడ టీవీ అండి. అక్కడ 2 బెడ్రూమ్లు అండి, లెఫ్ట్ రైటు. అక్కడ దేవుని మందిరం. ఇది మెయిన్ గేట్ ఎంట్రన్స్. అక్కడ వచ్చి లెఫ్ట్ సైడ్ కిచెన్, రైట్ సైడ్ బెడ్రూమ్ అండి, ప్లస్ డైనింగ్ అండి. ఇది వచ్చి మెయిన్ బాల్కనీ వస్తుందండి, బ్యాక్ సైడు. ఇక్కడ టీవీ అండి, 2 బెడ్రూమ్లు, దేవుని మందిరం. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. మీకు మొత్తం సరౌండింగ్ మొత్తం అంతా చూపిస్తున్నానండి మీకు లోపల. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎదురుగుండా వచ్చి లెఫ్ట్కి వెళుతున్నామండి. లెఫ్ట్కి వెళ్తే ఫస్ట్ ఇక్కడ కిచెన్ అండి. కిచెన్ వస్తుంది. ఫ్రంట్ డైనింగ్ ప్లస్ కిచెన్ అండి ఇది. ఇప్పుడు మనం కిచెన్ చూస్తున్నాం అండి. కిచెన్లో ఉన్నాం మనం. ఇది వర్క్ జరుగుతూ ఉందండి. ఇంకొక 1 మంత్లో మొత్తం విజయదశమికి అన్నీ క్లియర్ అవుతుందండి. లిఫ్ట్ అది అన్నీ బిగించేస్తారు. వర్కింగ్ ప్రాసెస్లో ఉన్న వలన మీకు ఇక్కడ ఇలా ఉందండి. ఇది ఒక బాల్కనీ అండి. ఇక్కడికి ఒక బాల్కనీ ఉంది. ఇప్పుడు మనం ఒక బాల్కనీలోకి వచ్చాం. మనం బయట చూస్తున్నామండి. అలా కిచెన్లోకి ఎంటర్ అయ్యాం మనం. కిచెన్లో మొత్తం మీకు వర్క్ అంతా చేశారండి. ఫినిషింగ్ వర్కులు జరుగుతున్నాయి. బయటకు వచ్చామండి మనం. బయటకు వచ్చి చూస్తున్నాం మనం. మళ్ళా లెఫ్ట్కి తిరిగిన వెంటనే అది కిచెన్ అండి. ఇది బెడ్రూమ్ వస్తుందండి. ఇది ఒక బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ అది బాగుంది, చాలా బాగుందండి. ఇది ఎక్కడికక్కడ గ్రిల్స్ అన్ని ఏర్పాటు చేశారండి. దీనికి అటాచ్డ్ ఇచ్చారండి వాష్రూము. ఇప్పుడు మనం వాష్రూమ్ చూస్తున్నామండి. ఈ వాష్రూమ్ నుంచి
అలా బయటికి చూసుకుంటూ మళ్ళా రెండో బాల్కనీలోకి వచ్చామండి మనం. ఇది రెండో బాల్కనీ అండి, అవుట్ సైడ్ అండి. ఇది మెయిన్ రోడ్ సైడు. ఈ బాల్కనీలోంచి లోపలికి వచ్చామండి. ఇది కిచెన్ వెనకాల వస్తుంది బెడ్రూమ్. ఇది అంటే కిచెన్ పక్కనే ఈ వర్కులు జరుగుతున్నాయండి, వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నాయి. ఫినిషింగ్ వర్క్లో ఉందండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం. హాల్లోని వచ్చి మళ్ళా మనం మెయిన్ బాల్కనీలోకి వెళ్తున్నామండి. ఇది మూడవ బాల్కనీ అండి. దోమలకి మెష్ కూడా ఉంది. దీనికి కావాలంటే గ్లాస్ డోర్ వేసుకోవచ్చు, లేదా డోర్ ఓపెన్ చేసి దోమల మెష్ కూడా ఉందండి, ఫిట్ చేశారు. దోమల మెష్ వేసుకోవచ్చు గాలి రావడం కోసం. ఇది మెయిన్ బాల్కనీ అండి, పెద్దది ఇచ్చారు. ఇక్కడ మూడో బాల్కనీ వచ్చిందండి మనకి. ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ చూసుకొని ఇవన్నీ అడ్డులో ఉన్న వాళ్ళని పక్క నుంచి వెళ్తున్నామండి. ఇది దేవుని పూజా మందిరం అండి. ఇది ఇక్కడ పూజా మందిరం ఇచ్చారు. ఈ పూజా మందిరం ఇక్కడ టీవీ వస్తుందండి, ఎదురుగుంటా టీవీ. ఈ పూజా మందిరం నుంచి మనం రైట్కి తిరిగి ఆపోజిట్లో అంటే ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ 2 బెడ్రూమ్లు వచ్చినాయండి. మనం ఒక బెడ్రూమ్లోకి వచ్చాం. మనం బెడ్రూమ్లో సీలింగ్ అయి చూస్తున్నామండి, సరౌండింగ్ చూస్తున్నాం. వర్క్లన్నీ చాలా క్లియర్ కట్గా చేయించారండి, చాలా బాగున్నాయండి వర్క్లు. మనం ఇప్పుడు ఈ బెడ్రూమ్లో నుంచి వాష్రూమ్ చూస్తున్నామండి మనం. ఇది వాష్రూమ్, సెకండ్ వాష్రూమ్ అండి ఇది బెడ్రూమ్లో. మళ్ళీ బాల్కనీలోకి వచ్చామండి మనం. ఇది 4th బాల్కనీ అండి, 4వ బాల్కనీ ఇది మనం చూస్తున్నాం. ఇక్కడికి 4 బాల్కనీలు వచ్చినాయండి మనకి. ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. వాష్రూమ్ అది సార్ చూపిస్తున్నాం మీకు అన్నీని క్లియర్గాను, మోడల్స్ అన్నీని చూసుకొని అలా మనం బెడ్రూమ్లోకి వచ్చి బయటకు వస్తున్నామండి. బయటకు వచ్చి ఆపోజిట్లో మళ్ళీ బెడ్రూమ్ ఉందండి. ఈ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఈ బెడ్రూమ్లో చూస్తున్నాం, మొత్తం సరౌండింగ్ అది చూస్తున్నామండి. ఎక్కడికక్కడ గ్రిల్స్ అన్నీ వేసి వెంటిలేషన్ బాగుందండి. ఇది ఒక వాష్రూమ్ అండి. ఇక్కడికి మూడు వాష్రూమ్లు అయినాయండి. 3 బెడ్రూమ్లకి 3 వాష్రూమ్లు ఉన్నాయండి, అన్నీ అటాచ్డే. ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చామండి మనం. ఎదురుగుంటే బెడ్రూమ్ అండి. హాల్లోకి వస్తున్నాం మనం. అడ్డు ఉందని పక్క నుంచి తిరిగి మనం హాల్లోకి ఎంటర్ అయ్యామండి. మళ్ళీ మనం హాల్లోకి వచ్చామండి. మరి ఒకసారి అండి, రాజమండ్రి నారాయణపురం ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అండి, సెంట్రల్ జైలు, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, న్యూ గ్రూప్ హౌస్ ఫ్లాట్ అండి. 5 ఫ్లోర్స్ 5 ఫ్లాట్స్ అండి. ఈచ్ ఫ్లాట్ అండి. న్యూ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. ఇది సెకండ్ ఫ్లోరు. 1720 ఎస్ఎఫ్టీ అండి. 1720 స్క్వేర్ ఫీట్స్ అండి. అండర్ గ్రౌండ్ యూడిఎస్ వచ్చి 60 గజాలు ఇస్తారండి. దీనికి లిఫ్ట్ ఉందండి, జనరేటర్ ఉందండి, కార్ పార్కింగ్ ఉందండి, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి. దీని రేట్ వచ్చి 95 లక్షలు చెప్తున్నారండి, మాట్లాడుకోవచ్చు. అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. ఇప్పటి వరకు చూస్తుండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.
హాయ్ నమస్తే అండి. మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి. నా పేరు కిల్లాడి అచ్యుత శ్రీనివాస్ యాదవ్, జాంపేట యాదవ్ వీధి అబ్బంజన్ జంక్షన్, రాజమహేంద్రవరం అండి. మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి. మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట ఆల్ బెల్ నొక్కండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ వీడియో. మమ సర్వే జనా సుఖినో భవంతు, సర్వ జన జలచర వృక్ష పశుపక్షాదులు సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షతిః. ఓం శాంతి శాంతి శాంతి. జై హింద్.